ఇక్కడ వీళ్ళు ఇవాళ రాసిన దానికైతే దానికి సంబంధం లే. ఇప్పుడు మీ దగ్గర 2022 నాటి ఓటు లేకపోతే అది సెకండ్ ఫేజ్. ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వడానికి మనిషి అడ్రస్ లో లేడు. అవును, ఈ 43 లక్షలు ఎమ్యూనేషన్ పత్రాలు ఇవ్వలేని పరిస్థితి లేరు వాళ్ళు, చనిపోయిన వాళ్ళు. అవును, రెండవది ఇతర ఊళ్ళల్లో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిపోయిన వాళ్ళు. ఇది జెన్యూనే అనిపించింది నాకు. ఎందుకంటే హైయెస్ట్ ఎక్కడ ఉందంటే తిరుపతి, అది బార్డర్ ఏరియాస్. తమిళనాడు ఓట్లే చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో కీలకం. మీకు కర్ణాటక, తమిళనాడులో కొందరు బ్రోకర్లు ఉంటారు. ఆ బ్రోకర్లను మెయింటైన్ చేసే నాయకుడు కింగ్. ముఖ్య అక్కడ ఎమ్మెల్యే అయిపోతాడు, ఈజీ గెలుస్తాడు. ఎట్లా అంటే వాళ్ళకి అక్కడ ఓట్లుంటాయి, ఇక్కడ ఓట్లుంటాయి, 2 ఓటర్ ఐడీలు ఉంటాయి. ఈ ఓటర్ ఐడీలు తమిళనాడులో ఉండి ఇక్కడ ఓట్లు వేయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బ్రోకరు, నేను ఇది అప్పట్లో హిడెన్ ఆపరేషన్ చేశాను తిరుపతిలో ఉన్నటువంటి సందర్భంలో, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి కూడా మాట్లాడిచ్చాను. తమిళనాడులో ఉన్నటువంటి వాడు ఒకడు 1000 మందినో 5000 మందినో 10,000 మందినో, అక్కడ చిన్న సైజు లీడర్ లేదు, ముఠా మేస్త్రుల టైపు వాళ్ళు ఒక 500, 1000, 2-3 వేల మందికి ఇక్కడ ఓట్లు రాయిపించేస్తారు. ఫోటోలతో సహా ఓటర్ ఐడీలు ఉంటాయి. అది ఆ వ్యక్తి దగ్గర ఉండవు, అన్ని వీడి దగ్గరే ఉంటాయి.